మీలో ఎంతమందికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టమో కామెంట్ జేయండి. మా పిల్లలకైతే చాలా ఇష్టమనమాట. అయితే మనం రెగ్యులర్‌గా కూరలలోకి వాడే ఆలుగడ్డ గాకుండా ఇట్లా నార్మల్‌గా తొక్క పతలాగా ఉండే ఆలు దొరుకుతది. మన దగ్గర కొత్త ఆలుగడ్డలంటారు గదా! అయి దొరికితే మంచిగుంటాయన్నమాట. 4, 5 సార్లు కడిగే పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. దానిపైన ఫస్ట్ అయితే పీల్ ఆఫ్ జేసేసి నేను చూయించిన విధంగా కట్ జేసుకోవాలి. అట్లా కట్ జేసుకున్న వాటిని ఒకసారి వాటర్‌లో మంచిగా కడుక్కొని, బాగా మర్లుతున్న వాటర్‌లో ఉప్పేసుకొని, ఆలు ఏసుకొని మంచిగా ఉడికించుకోవాలి. 50% ఉడికితే చాలు తీసుకొని, ఒక 1 అవర్ అట్లా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. ఆరిన తర్వాత వేడి వేడి ఆయిల్‌లేసుకొని ఫస్ట్ కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకొని తీసి పెట్టుకొని, మళ్ళీ రెండోసారి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అంతే. లాస్ట్‌లో ఉప్పు, కారం ఉంటే పెరి పెరి మసాలా యేసుకొని మంచిగా స్ప్రింకిల్ చేసుకొని తినేసేయడమే చాలా బావుంటాయి. టమాటో సాస్‌తోని గాని, మయోనీస్‌తోని గాని సూపర్ ఉంటదనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా దగ్గర షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అస్సాంలో మన వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్‌ని కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.